హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన టీమే ఒక 3 మెంబర్స్ ఉన్నారు. అంటే 3 బైక్స్ మనయే ఉన్నాయి. ఆల్రెడీ మీటప్ పాయింట్ ఈరోజు చాలా లేట్ అయింది. యాక్చువల్గా 6కే స్టార్ట్ కావాల్సింది, 6:40 అవుతుంది. మన రీచ్ పాయింట్ 600 మీటర్స్. ఈ బ్రదర్ మన కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు. యాక్చువల్గా నాకు కొత్త టీం మెంబర్స్తో లేట్ అయిపోయింది. వాళ్ళు కొంచెం స్లోగా ఫాలో అయిపోయారు, దానివల్ల లేట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ రీచింగ్ పాయింట్కి వచ్చిన నియర్ బై. ఆల్రెడీ మన బైకర్స్ ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా నాకు ఎవరు తెలియదు, ఒక్క అన్ననే తెలుసు. మనం స్టార్టెడ్ తాడబంది హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. ఈ రైడ్ ఎలా ఉంటుందో, ఎలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం అన్నీ. వి స్టార్ట్ అవర్ రైడ్. మంచి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. గుడ్ వైబ్. లిఫ్ట్ అంట బాయ్కి, ఎవరిని ఎక్కించుకోవాలి, ఎక్కించుకోవాలి. యాక్చువల్లీ ఈ రైడ్ చాలా లేట్ అయింది. ఈ రైడ్లో మనం ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వద్దాం. లాస్ట్ రైడ్ అయితే కొంచెం అడ్వెంచర్ రైడ్ అయింది. మళ్ళీ ఈ రైడ్ ఏమవుతుందో చూద్దాం. అన్నీ 3కి వస్తున్నాం ఊకే. యాక్చువల్గా ఈ గ్రూప్లో ఓల్డ్ రైడర్స్ ఎక్కువ మంది ఉన్నారు, న్యూ రైడర్స్ మన టీమే మోస్ట్లీ. రైడ్లోకి ఒక ఎక్స్పీరియన్స్, కొత్త మెంబర్స్, కొత్త గ్రూప్ మెంబర్స్. యాక్చువల్గా మన హైదరాబాద్లో ఇన్ని బైక్స్ ఉన్నాయని తెలిసినా కూడా అందరం కలిసి ఒక దగ్గర పోయే ఆపర్చునిటీ చాలా తక్కువ ఉన్నది. అది దొరికిందంటే అది నిజంగా మంచి ఫన్ రైడే. మోస్ట్లీ ఈరోజు లేట్ అయింది కాబట్టి కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. సరే అయితే వర్షం ఉంది కానీ ఇప్పుడైతే అది కూడా లేదు, ఫ్రీగా ఉంది. తెలిసి ట్రాఫిక్ దాటి దాకా ఇదే బోరింగ్ రైడ్లా ఉంటుంది. మరి అమ్మాయి లారీ ఒక్కసారి అంత డైనోసార్ లాగా వరింది. షామీర్పేట దాకా వచ్చినాం మ్యాక్సిమం. ఇంకా 60 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా మనం పోవాల్సిన రిజర్వాయర్. కొంచెం తక్కువ మంది రైడర్స్ కాబట్టి సర్వైవల్ అయినాం, కానీ ఇంకెక్కువ మంది అయితే కష్టమయ్యేది కావచ్చు. ఓకే గైస్, మనం ఆల్రెడీ రిజర్వాయర్కి దగ్గర దాకా వచ్చేసినాం. రిజర్వాయర్ ఏంటో తెలిస్తే ఇప్పటికైనా చెప్పొచ్చు. గెస్ చేయండి జస్ట్ కామెంట్స్లల్లో. టైం లిటరల్ ఎంత అవుతుందో అర్థమవుతలేదు. ఇది చాలా లేట్ అయింది అనిపిస్తుంది, ఎందుకంటే బాగా 8 అవుతుంది. రోజు లేజీగా 10:30, 11కి లేసే వాళ్ళం మనం. ఒక్కసారి డిస్ప్లేను బాయ్స్కి ఎక్కడ ఉంటుంది అంటే మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఈ బైకర్స్ దాంట్లో, అరే మార్నింగ్ వర్క్ ఉందిరా 5కి లేరా అంటే ఎప్పుడైనా లేస్తాడో ఎప్పుడన్నా తెలియదు, కానీ మార్నింగ్ రైడ్ ఉందిరా 5కి పోదాం అంటే మాత్రం ఎంతమంది వస్తారంటే అసలు ఒక టైము అదంతా ఘోరంగా. అసలు నేను లిటరల్లీ ఇప్పుడు నాతో వచ్చిన నా టీం మెంబర్స్ అయినా మోస్ట్లీ మాకు వర్క్స్ ఉంటే తప్ప మేము రెగ్యులర్గా ఎంత లేజీ అంటే అంత లేజీ. కానీ ఎప్పుడైనా ఇట్లాంటి బైక్ రైడ్స్ ఉన్నాయి అని ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకో, అది 5కి స్టార్ట్ అయినా, 6కి స్టార్ట్ అయినా, 4కి స్టార్ట్ అయినా టైం మెయింటైన్ చేస్తాను. లేకపోతే నేను 8 o'clock అంటే నేను అసలు ఈ టైంకి మామూలుగా అయితే లేవా 10:30 ఈజీగా. అట్లాంటిది ఈరోజు 8కి లేచినామంటే డిసిప్లిన్. అదే మోస్ట్లీ బాయ్స్. అమ్మని అమ్మ అందర స్కూటీ జస్ట్లో వేసి టచ్ అయ్యేది, కానీ మొత్తం పొలాలు, లెఫ్ట్ సైడ్ కళ్ళు సెటప్ అంతా బాగుంది. సో మనకు వీడియో కోసం మన వాళ్ళు ముందుకెళ్ళారు. అప్పుడు ఓకే మనకు దొరికింది షార్ట్, ఎందుకంటే అప్పటి నుంచి మన బండికి ఫోటేజ్ దొరకలేదని చెప్పి చూస్తున్నాం. ఈ గేట్లు క్లోజ్ చేసారు. లాస్ట్ టైం ఏమైందంటే ఒక్కనే రైడింగ్ కాబట్టి మనకి ఇంకో టీం లేనందుకు వీడియోస్ రాలేదు. మోస్ట్లీ క్లోజ్ షాట్సే ఇస్తాడు, అందుకే ఈసారి ప్లాన్ ప్రకారం వచ్చిన. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయినా. ఎవ్రీ వీకెండ్ ఇట్లా కొంచెం గ్రీనిష్ ఏరియాకి పోయినాం అనుకో, ఎందుకంటే ఆ పొల్యూషన్ ఏరియాలో మనం హైదరాబాద్లో డైలీ బతుకుతూనే ఉంటాం. మళ్ళీ మన బ్యాచ్లో ఎట్లైనా ఒక 5 నుంచి 10 మెంబర్స్లో ఎవడో ఒకటి సిగరెట్ తాగుతూనే ఉంటాడు. మనం తాగపోయినా వాంతో వెళ్ళాల్సి వస్తుంది. సో మనం వాంతో పోయినందుకైనా మనం బ్రీత్ తీసుకోవాల్సి ఉన్నాం. లంగ్స్ డ్యామేజ్ చేసుకోవడానికి బదులు ఇలాంటి అప్పుడప్పుడు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్ ఇట్లా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఈ బ్యాచ్ కూడా నేను ఇప్పుడు ఇది కొత్తది, లాస్ట్ టైం వెళ్ళింది వేరే గ్రూపు, ఇప్పుడు వెళ్తుంది వేరే గ్రూపు. ఈ గ్రూప్ కూడా మోస్ట్లీ అంటే ఏ పర్టికులర్గా సీసీ ఉండాలని అర్థం ఏం లేదు, బైక్ ఉంటేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు రైడ్ విత్ సమ్ వీకెండ్ రైడ్స్ అనుకుంటే నువ్వు ఫిక్స్ అయిపోతే వెళ్ళొచ్చు. స్పెసిఫిక్గా ఈ బైక్సే ఉండాలి, స్పోర్ట్స్ బైక్సే ఉండాలని ఏం లేదు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ని చూపెడతాను నీకు, నాకు పాసిబుల్ అయితే లిటరలీ గ్లామర్ వేసుకొని మంచిగా హెల్మెట్ పెట్టుకొని షూస్ వేసుకొని సింపుల్గా వచ్చేసింది. అవి తక్కువ కదా అన్ని బైక్స్ ఈయన అబ్బిరు. మళ్ళీ ఏందో
పెద్ద బిస్కెట్ ఏంటంటే పైకి పోనిస్తలేరు. దెబ్బ పడింది బ్రో, పైకి పోనిస్తలేరు కదా. ఈ సైడ్ నుంచి ఏమైనా స్పేసెస్ ఉన్నాయా? డాడీ ఫ్యాన్ అయితే దుంకండి నీళ్ళ. ఎందుకు నేను కథలు చూడు. వీడు ఎఫెక్ట్ బ్రో వెనక బ్యాక్గ్రౌండ్లా. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. నీళ్ళు వస్తలేవు అంటే నా మీదనే పడుతున్నాయి. గోటీలు ఇది డైలాగ్ మంచిగా చెప్పలేదు కాశీ. మీ అమ్మ కాదురా మా అమ్మ అంట. రసగుల్లా లేదురా. ఏడిచ్చింది ఇంటికాడ. కానీ లైక్ if I click from here, like this one will be here, like depression. Hey, hello guys, I'm Das, Subramaya Das. I ride Glamour. This is my second ride. So yeah, enjoying the view here. I'm from West Bengal. Hi guys, I'm Srinath. I'm from Uppal and I'm owning Pulsar 125. And this is my second ride in the RTC. It's not RTC bro, RTZ. Myself Kashi, my bike is 250. This is my first ride. My name is Ajay. Yeah, bike GT 650. Coming from? Jubilees. Hi, my name is Shravani, and like You're a pillion of which bike? GT6. GT 650. GT 650. इसलिए बाजू बैठे हो. అండ్ యాక్చువల్గా రైడ్ అంటే నేను నార్మల్గా ఇట్ విల్ బి లైక్ అంటే రేస్ చేస్తూ వెళ్తారేమో అనుకున్నాను. బట్ ఇన్ ఏ డిసిప్లిన్, నో ఇట్స్ ఇన్ ఏ డిసిప్లైన్డ్ వే, ఒక ప్రాపర్ వేలో. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. ఐ థాట్ ఇన్ అనదర్ వే బట్ ఇట్స్ సో గుడ్. ఐ లవ్డ్ ఇట్. నేను ఏం చెప్పాలి. మై నేమ్ ఇస్ వరుణ్. ఐఎమ్ ఫ్రమ్ యూసుఫ్గూడ. I'm Mohammad Bakar. I ride Royal Enfield 350 and I'm from Tolichoki. Thank you. This is your first ride with this group. Group name? My hair and all recording hair. Okay. Thank you. Where's my goggles? I left it. Okay. So hi, my name is Vikram. I'm from. This is my fourth or fifth ride with RTZ, and I'm thankful for all of my fans here who are so good to me. A special shout out to Mr. Samba and Mr. Krupanch, who's holding the camera, and Mr. Paul here for organizing this group, and here's to many more to come. Okay, thank you. I'm from right now I'm living in Amirpet and I'm from Bombay and I'm riding a Scrambler 400X. So thank you. नहीं यार बाल बोल नहीं सकता था कि ठीक नहीं है बाल. Myself हेमंत नाम है, एलबी नगर से हूँ. RTZ के साथ में मेरा थर्ड राइड है. ग्लैमर बाइक से. Hi, this is Santosh here. I came from Madhapur and this is the third ride in RTC. అదే ZTC అంటా ఉండే, అది బాగుంది. This will continue every week. Thank you. Hi everyone, my name is Paul. I'm from Hyderabad, localite. So this is our sixth ride with RTC. So I'm very thankful. We all are co-riders here. It's been a very long time. It's a good club. I encourage everyone to more involve into this group and looking forward for HMF next week. Hello all, I'm Madan Kumar. I'm from Tamil Nadu. This is my first ride with RTC. I ride a Thunderbird 350. Where do you stay in Hyderabad? In Hyderabad, I stay in Kondapur. Yeah. Welcome to the group. Thank you. Hey, hi, I'm Rahul. I'm new to Hyderabad. I stay in Shamshabad and this is my first ride with RTZ. I ride a Scrambler 400X. And these two guys are He's my brother. Friends of. Hello all, my name is Naveen and I am from Madhapur and I ride Scrambler 400X. My name is Aditya and I am from Begumpet and I ride V-Storm 250 SX. So this is my second ride. And he purchased his gearing rights yesterday only. Yeah, and
వీళ్ళందరితో రైడ్ చాలా బాగుంటుంది. మీరు వచ్చిన అందరు పెద్దోళ్ళే కానీ మనమే యంగ్, కానీ మనదే బాగుంటుంది. Hi, this is Krupamsh, co-founder of RTZ. I ride Gorilla 450, stays in Hapsiguda. Thanks for the event, making this event successful. Thank you. తింటే వస్తున్నా. ఇంకా హాయ్ గైస్, మన అందరం టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం అయినాం. ఇంకా మన దగ్గర ఉన్న గొరిల్లా R15, రాయల్ ఎన్ఫీల్డ్ GT 650, ట్రాంపు, మళ్ళీ మన డ్యూక్ 200, గ్లామర్ కూడా వచ్చింది. గ్లామర్తో పాటు ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా డ్యూక్ 50, పల్సర్ 125, ట్రాంప్, గ్లామర్. ఇది TVS స్పోర్ట్స్ అనుకుంటా. షామీర్పేట్ లేక్ వ్యూ అంటే అక్కడ కొండపోచం రిజర్వేర్ అయిపోయిన తర్వాత ఇంకా మా టీం ఎగ్జిట్ అయిపోయింది. కేవలం మా ఫ్రెండ్స్ మేము ఇంకా షామీర్పేట లేక్ వ్యూ పడిపోతున్నాం. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. బట్ అది ఏమైందంటే కొండపోచం రిజర్వేర్ ఇక్కడ రోడ్ క్లోజ్ చేసారు, లోపలికి ఎంట్రీ లేకుండా. సో ఇక్కడన్నా మనం ఎంజాయ్ చేసేలా ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే బైక్ కొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది. వాకింగ్ డిస్టెన్స్ అంటే అంత వైబ్ ఉండదు. ఈ రోడ్డు మీద ఇంకొక 20-30 కిలోమీటర్స్ పోయినా అంటే టైర్లు ఫస్ట్ బంగారు తెలంగాణ టైటిల్. మనం ఆల్రెడీ అక్కడ వేరే లొకేషన్కి వెళ్ళినారు, అక్కడ దాకా ఎంట్రీ ఇచ్చారు. వ్యూ పాయింట్. టూ ఇయర్స్ కింద వచ్చిన అనుకుంటా ఇంత లోపలికి, మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చిన. షూట్స్ చేసుకుంటున్నారు. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు.